ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమి తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఎదుగుపాడాం? ఏరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నానంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. ఇంత బరువు ఉన్నావేమిటా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండ పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండ పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట ఏంటి? అది కాదు. అరే అరే కాళ్ళ దండ పెట్టద్దంటే ఎవరు పెట్టారు నీకు? దండ పెడతాడు. అది కాదని చెప్పారు కదా. అది కాదని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ లేదే గాని. అరే దండ పెట్టద్దంటే ఏమిట్రా? కాళ్ళ దండ పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా. నీ గోల్ లేదే గాని నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి. ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే ఏంటంటే చెప్తుంటే? అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండ పెట్టాలంటే చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. మళ్ళీ దండ పెడతానంటే నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. చెప్పచ్చుగా. చెప్పరు ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకేమంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చి చదవాలా? ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు.